బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మనమైతే ఇండియన్ హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ చేసాం కదా, అందులో భాగంగా 4 క్లాసులు అయితే అయిపోయాయండి. ఇవాళ వచ్చేసి 5th క్లాస్లోకి అయితే ఎంటర్ అయ్యాము. అయితే మనం ప్రీవియస్ క్లాస్లో వేదాలు 4 అని చెప్పుకున్నాము. అందులో ఫస్ట్ ఋగ్వేదం గురించి అయితే కొన్ని విషయాలు నేర్చుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మిగతా 3 వేదాల గురించి నేర్చుకుందాము. అందులో ఫస్ట్ వచ్చేసి సామవేదము, అలాగే యజుర్వేదము. ఈ 2 వేదాల గురించి అయితే మనం నేర్చుకున్నాము. ఈ 2 వేదాలు చాలా చిన్న టాపిక్స్ అండి. అధర్వణ వేదం మాత్రం కొంచెం పెద్ద టాపిక్. సో దాన్ని నేను నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి అయితే సామవేదము అలాగే యజుర్వేదం గురించి అయితే ఈరోజు మనం నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి సామవేదం. సామవేదం ఈ సామవేదం ఏంటి అని అంటే, అసలు సామ అంటే అర్థం ఏంటంటే శ్రావ్యత. శ్రావ్యత అంటే రాగబద్ధంగా ఎలా ఉచ్చరించాలో మనకి ఈ సామవేదం అనేది తెలుపుతుంది అనమాట. సామవేదంలో సామ అంటే ఏంటంటే రాగబద్ధంగా ఎలా ఉచ్చరించాలో మనకి ఈ సామ అనే దానికి అర్థం అనమాట. రాగబద్ధంగా ఎలా ఉచ్చరించాలి అని. అయితే మొట్టమొదటిసారిగా సోమయజ్ఞంలో ఉద్గాతరుడు పేరు గుర్తుంచుకోండి. ఉద్గాతరుడు సామవేదాన్ని పాడినట్లు మనకు చరిత్ర చెబుతుంది. మొట్టమొదటిగా సోమయజ్ఞంలో ఉద్గాతరుడు సామవేదాన్ని పాడటం జరిగిందనమాట. అయితే భారతీయ సంగీతానికి మూలాధారం ఏంటి అంటే ఈ సామవేదమే. ఏంటి అవి? సప్తస్వరాలను మనం చెప్పుకుంటాం కదా. స, రి, గ, మ, ప, ద, ని. ఈ 7 సప్తస్వరాలు మనకి సామవేదం నుంచే తీసుకున్నట్టు చరిత్ర చెబుతుంది. అయితే మొత్తం కూడా ఈ సామవేదంలో 1603 శ్లోకాలు ఉన్నాయి. శ్లోకాలు మొత్తం కూడా 1603 శ్లోకాలు ఉన్నాయి సామవేదంలో. అలాగే సామవేదానికి సంబంధించి 2 అర్చకాలు ఉన్నాయి. సామవేదానికి సంబంధించిన గ్రంథాలు 2, వాటిని అర్చికాలు అంటారు. 2 గ్రంథాలు ఉన్నాయి, వాటిని అర్చికాలు అంటారు. అలాగే సామవేదానికి సంబంధించి 2 బ్రాహ్మణాలు ఉన్నాయన్నమాట. బ్రాహ్మణాలు 2 ఉన్నాయి. అవేంటంటే, ఒకటి వచ్చి తాండ్య మహాబ్రాహ్మణం. తాండ్య మహాబ్రాహ్మణం ఇది బ్రాహ్మణాలన్నింటిలోకెల్లా ప్రాచీనమైన బ్రాహ్మణం. తాండ్య మహాబ్రాహ్మణం అనేది ప్రాచీనమైన బ్రాహ్మణం. ఇంకొకటి వచ్చేసి జైమిని బ్రాహ్మణం.
జైమిని బ్రాహ్మణం. బ్రాహ్మణాలు రెండు, సామవేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు రెండు. ఒకటి వచ్చేసి తాండ్య మహాబ్రాహ్మణము, ఇది ప్రాచీనమైనది, అన్నిట్లలో కూడా ప్రాచీనమైన బ్రాహ్మణం అనమాట. రెండోది వచ్చేసి జైమిని బ్రాహ్మణం. అలాగే సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తులు రెండు. ఒకటి వచ్చి చాందోగ్య, పేర్లు గుర్తుంచుకోండి, చాందోగ్య. రెండోది వచ్చేసి కేనో. ఒకటేమో చాందోగ్య, రెండోది వచ్చేసి కేను. ఈ రెండు ఉపనిషత్తులు కూడా సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తులు. మళ్ళీ ఒకసారి చూడండి, సామవేదం ఉన్న వేదాలు మనకి 4 రకాలు, 4 ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఋగ్వేదం అని చెప్పుకున్నాము. సెకండ్ వచ్చి సామవేదము. ఈ సామవేదంలో ఏంటంటే, సామ అంటే ఏంటంటే శ్రావ్యత అని అర్థము. అంటే రాగబద్ధంగా ఎలా ఉచ్చరించాలో పదాలని తెలిపే వేదం అన్నమాట. అలాగే ఈ సామవేదాన్ని అసలు ఫస్ట్ పాడింది ఎవరు అని అంటే, సోమయజ్ఞంలో ఉద్గాతరుడు అనే అతను సామవేదాన్ని పాడటం జరిగింది. ఉద్గాతరుడు సామవేదాన్ని మొట్టమొదటిగా పాడటం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చి యజుర్వేదము. ఈ యజుర్వేదం ఏంటంటే యజ్ఞ యాగాదులకు క్రతువులుగా. నెక్స్ట్ వచ్చేసి యజుర్వేదము. ఈ యజుర్వేదం ఏంటంటే ఇది యజ్ఞ యాగాది క్రతువులకు సంబంధించిన వేదం అన్నమాట. ఇందులో మొత్తం శ్లోకాలు వచ్చేసి 1984 శ్లోకాలు ఉన్నాయి. అయితే ఇందులో మంత్రాలను జపించే వాళ్ళను అధర్వాయు అంటారు. ఋగ్వేదంలో మంత్రాలను పఠించే వాళ్ళు ఏమంటారు అంటే హోత్రి అంటామని నేర్చుకున్నాం. యజుర్వేదంలో మంత్రాలను పఠించే వాళ్ళని అధర్వాయు అని అంటారు. అలాగే ఇది 2 రకాలు. యజుర్వేదం అనేది 2 రకాలు. ఒకటి వచ్చేసి కృష్ణ లేదా నల యజుర్వేదం. కృష్ణ లేదా నల యజుర్వేదం. దీన్ని తైత్తరీయ బ్రాహ్మణంలో ఉంటుంది. తైత్తరీయ బ్రాహ్మణం. దీన్ని రచించింది వేదవ్యాసుడు. తైత్తరీయ బ్రాహ్మణంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం శుక్ల లేదా వజాసనేయ యజుర్వేదం అంటారు. ఇది వచ్చేసి శతపథ బ్రాహ్మణం. ఈ శతపథ బ్రాహ్మణాన్ని రచించింది యజ్ఞవల్క్యుడు. అయితే ఈ శతపథ బ్రాహ్మణం అనేది బ్రాహ్మణాలన్నింటిలో కూడా పెద్ద బ్రాహ్మణం ఇది. మనకు ఒకవేళ క్వశ్చన్స్ లో ఇన్ కేస్ ఇలా అడుగుతారేమో,
ఒకవేళ మనమే అజ్యూమ్ చేసుకుంటే బ్రాహ్మణాలన్నిట్లలో ముఖ్యమైన బ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం ఆప్షన్ ఏ ఇచ్చి, ఆప్షన్ బి బ్రాహ్మణాలన్నిట్లలో తాండ్య మహాబ్రాహ్మణం పెద్ద బ్రాహ్మణం అని ఇచ్చారనుకోండి, ఆ రెండు కూడా తప్పే. శతపథ బ్రాహ్మణం అనేది పెద్ద బ్రాహ్మణము, తాండ్య మహాబ్రాహ్మణం అనేది ప్రాచీన బ్రాహ్మణాలలో ముఖ్యమైన బ్రాహ్మణము. అలాగే ఈ మనం చెప్పుకున్న ఈ యజుర్వేదం పద్య గద్య రూపాల్లో రచింపబడిన వేదం. పద్య గద్య రూపాల్లో రచింపబడిన వేదం. రూపాలలో ఉంటుంది ఈ వేదం అనేది. అలాగే మనం ఇలా చెప్పుకున్నట్టు సామవేదానికి 2 ఉపనిషత్తులు ఉన్నాయి, చాందోగ్య, కేనో. అలాగే యజుర్వేదానికి కూడా 4 ఉపనిషత్తులు, యజుర్వేదానికి కూడా 5 ఉపనిషత్తులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి తైత్తరీయ, ఇంకొకటి కథ, నెక్స్ట్ శీత శ్వాతర, తర్వాత బృహదారణ్యకోపనిషత్, తర్వాత ఈశా. యజుర్వేదానికి మొత్తం 5 ఉపనిషత్తులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి తైత్తరీయ, రెండోది కథ, మూడోది శీతాశ్వత. అసలు అయితే సామవేదం గురించి అలాగే యజుర్వేదం గురించి అయితే డిస్కషన్ చేశాం కదా. అథర్వణ వేదం కూడా చెప్తే ఈ వీడియో అయితే లెంతీ అయిపోతుందండి, అందుకని నెక్స్ట్ క్లాస్లో అథర్వణ వేదం గురించి అయితే డిస్కషన్ చేద్దాము. ఈ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ చాలా మందికి ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. చాలా మంది మంచి మంచి మెసేజెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.